ఏమయ్యా నీకు వేరే పని లేకపోతే కాలక్షేపానికి నేనే దొరికానా అన్నారు. నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇప్పుడు ఏం చెప్పాలి అని. అమ్మవారి ఉపాసకుడిని కాబట్టి, సరస్వతీదేవి కటాక్షం ఉంది కాబట్టి టక్మని ఒక ఐడియా వెలుగొచ్చింది. ఒక వెలుగు వెలిగింది. సార్ గుడికి వచ్చి దేవుడి దర్శనం చేసుకోకుండా ఎలా వెళ్తానండి అన్నాను. నమస్తే, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ టీవీ. నేను మీ తేజ కిషోర్. ప్రస్తుతం మనతో పాటు కిషోర్ దాస్ గారు ఉన్నారు. దాదాపుగా 39 సంవత్సరాల యొక్క పరిచయం, అనుబంధం, రామోజీరావు గారితో ఉన్నటువంటి అనుబంధం ఆయన ఈరోజు మనతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సో మన కళ్ళ ముందు ఈ రోజు ఆయన కాలం చేయడం కూడా జరిగింది రామోజీరావు గారు. సో నమస్కారం సార్, ఎలా ఉన్నారు? సార్, మొట్టమొదటిగా రామోజీరావు గారు కాలం చేశారు ఈరోజు. చాలా మందికి కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా ఒక బ్లాక్ డే లాగా అనుకుంటారు. సో మీకు ఆయనకున్న అనుబంధం ఏంటి సార్? అసలు బేసిక్గా ముందు నేను రామోజీరావు గారు ఈజీగా 100 కొడతారని అనుకున్నాను. 95, 100 ఇప్పుడు 87 ఈనాడు 87 అని చూపిస్తున్నారు. 87 ఆయన 100 కొడతారు అనుకున్నాను. ఆయన ఒకసారి నేను మాట్లాడుతుంటే ఏమైనా ఏం తింటావు ఇంత లావెక్కుతున్నావు అంటే, సార్ అడ్డగోలుగా అన్నీ తినేస్తాను సార్ అంటే, నేను అసలు ఏమి తిన్నాయా బాబు, చాలా జాగ్రత్తగా ఉంటాను. పొద్దున్న గంటన్నర సేపు వాకింగ్ చేస్తాను. వాకింగ్ చేసేటప్పుడు నేను బాగా ఆలోచించేది, తీవ్రమైన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలంటే వాకింగ్ చేసేటప్పుడే నాకు బ్రెయిన్లోకి వస్తాయి. ఫుడ్ జాగ్రత్తగా తినవయ్యా, ఆరోగ్యం పాడవుతుంది అన్నారు నాకు. ఆయనతో మొట్టమొదటి అనుబంధం నాకు 84లో ఇంటర్వ్యూ చేశారు నన్ను. ఈనాడులో నేను ఒక 5 ఏళ్ళు పనిచేశాను. తర్వాత ఆంధ్రజ్యోతిలో పనిచేశాను. ఫస్ట్ 84లో నాకు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎన్ని విషయాలు అడిగారు. అసలు నేనేమో బరంపురం లాగా అంటే ఒక చిన్న ఊరు నుంచి వచ్చినోడిని, నాకేమో అంత పెద్ద దిగ్గజాన్ని చూసి నేనైతే వణికాను. ఏసీ రూమ్లో నాకు చెమటలు పడుతున్నాయి. ఏమో అలా వణుకుతున్నావు అంటే, మీరు చాలా పెద్దవాళ్ళు సార్, నాకు భయం వేస్తుంది అంటే, నువ్వు ముందు రిలాక్స్ అవ్వాయా, ఏంటి కమాన్ రిలాక్స్ అని ఒక 2 నిమిషాలు ఆయన న్యూస్ పేపర్ చదువుకున్నారు. నేను అప్పుడు రిలాక్స్ అయ్యి తర్వాత సార్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం సార్ అంటే ఆయన మొదలెట్టారు. 40 నిమిషాలు దున్నేశారు. నేను అప్పుడే BA పాస్ అయ్యి MA ఫైనల్ ఇయర్లో ఉన్నాను కాబట్టి, టచ్లో ఉన్నాను కాబట్టి సబ్జెక్టు ఆయన అడిగిన దానికల్లా సమాధానం చెప్పుకుంటూ వచ్చాను. బాగా చేసేవయ్యా, కానీ తెలుగు నీకు వీక్ ఉంది, జనరల్ నాలెడ్జ్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్లో తరోగా ఉన్నావు, కానీ తెలుగు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, కాస్త రామాయణ భారతాలు చదువు అన్నారు. అలాగే సార్ అన్నాను. ఎన్ని గంటలు పని చేస్తావు అంటే, మీరు ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు సార్ అన్నాను. అట్లా తొలి అనుబంధం ఆయనతోని. తర్వాత అక్కడ ఉద్యోగం చేశాను కొంతకాలం. తర్వాత ఆహా అనే ప్రోగ్రాం, వంటల కార్యక్రమం, వడ్డేపల్లి శ్రవణ్ అనే అబ్బాయి దానికి కాన్సెప్టు మొత్తం డైరెక్షన్ కూడా మొదట ఆయనే చేశాడు. మొదట నన్ను పిలిచి ఫిలిం సిటీలో ఇంటర్వ్యూ చేశారు. ఒక తారా సితారా హోటల్స్లో ఒక హోటల్కి తీసుకెళ్ళి అక్కడ ఏదో వంట చేస్తుంటాడు షెఫ్. నాకు శ్రవణ్ ఏమన్నాడంటే, అనయ్య మీరు ఇప్పుడు ఆయన వంట చేస్తుంటాడు, మీరు ఇక్కడ నిలబడి ప్రేక్షకుడు రిమోట్ పక్కన పెట్టకుండా మీరు కథ నడపాలి అన్నాడు. నాకు అప్పటికి నిజానికి యాంకరింగ్ పెద్ద అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. అంటే ఎవరైనా రాసిస్తే డైలాగ్ చెప్పగలిగే స్థితిలో ఉన్నాను, కానీ ఇలాంటి అనుభవం లేదు. ఇదేదో గమ్మత్తుకుందరా అనుకుని అప్పటికప్పుడే తేరుకుని మొత్తానికి చేశాను. ఒక 5-10 నిమిషాలు పక్క ఆయన వంట చేస్తుంటే నాకు తోచిందల్లా వాగాను. ఇంట్రెస్టింగ్గానే వాగాను అని చెప్పారు. అది నా టెస్ట్ అనమాట. ఆహా ప్రోగ్రామ్ వంటల కార్యక్రమం 7 సంవత్సరాలు స్క్రీన్ టెస్ట్. 7 సంవత్సరాల పాటు నేను నిరాఘాటంగా ఈటీవీ 2లో వంటల కార్యక్రమం చేశాను. ఆహా అనే ప్రోగ్రాం మొట్టమొదటి వంటల కార్యక్రమం. అప్పటి వరకు స్టూడియోల్లో ఉండేది, ఆడవాళ్ళ చేతిలో ఉండేది. మొట్టమొదటి మేల్ యాంకర్ని నేను వంటల కార్యక్రమానికి తెలుగు టీవీ రంగంలో. ఆ తర్వాత నన్ను సెలెక్ట్ చేసిన తర్వాత ఆ శ్రవణ్ ఏమన్నాడంటే, చైర్మన్ గారు చూస్తారు, చూసిన తర్వాత నీకు చెప్తాము, నువ్వు సెలెక్ట్ అయ్యో లేదంటే ఓకే అన్నాను. నాకు టెన్షన్. నెక్స్ట్ డే దాకా చైర్మన్ గారు చూశారట. 10 నిమిషాలు చూసి, ఎవడయ్యా ఇడు కుడేయడంగా నాలాగున్నాడే, ఎర్రగా బుర్రగా అన్నారట చైర్మన్ గారు. అమ్మ బాగుంది అనుకున్నాను ఈ రిమార్కు. నెక్స్ట్ డే చెప్పి నువ్వు సెలెక్ట్ అయ్యేవా అన్నారు. తర్వాత ఆ ప్రోగ్రాం వారం వచ్చింది. 7 సంవత్సరాలు నిరాఘాటంగా నడిచింది. చైర్మన్ గారు ఆ ప్రోగ్రాం చూసేవారట. ఆయన చూసేవారట, ఆయనకి ఇంట్రెస్ట్ అట. అట్లా అనుబంధం. ఆ ప్రోగ్రాం నడుస్తూ ఉండగా ఒకసారి ఎప్పుడో నేను ఫిలిం సిటీకి వెళ్ళాను. నా ఫ్రెండ్ నాయుడు ఉన్నాడు, వాడిది ఏదో సీరియల్ షూటింగ్ జరుగుతూ ఉంటే నేను వెళ్ళాను షూటింగ్కి. వెళ్తే మధ్యలో చాలాసేపు ఒక 5-6 గంటలు కూర్చోవాల్సి వచ్చింది. చైర్మన్ గారిని కలిస్తే బాగుంటుంది కదా అని ఒక ఐడియా నాకు వచ్చింది. వెంటనే చైర్మన్ గారు పిఏకి ఫోన్ చేశాను, సార్ నేను ఇట్లా కిషోర్ దాస్ని, మీ ఆహా ప్రోగ్రామ్ యాంకర్ని, చైర్మన్ గారిని కలవాలనుకుంటున్నాను అంటే, దేనికి అన్నారు. ఊరికే సార్ అంటే,
ఊరికే కాదు సార్, ఏదైనా పని ఉంటే కలుస్తారు కానీ ఊరికే ఎందుకు కలుస్తారు అన్నాడు. లేదు సార్ నిజంగానే ఊరికే ఒక 5-6 గంటలు ఖాళీ ఉంది, చైర్మన్ గారిని కలుద్దాం అనిపిస్తోంది, కలుస్తాను సార్ అన్నాను. మరి ఈ మాట ఆయనకు చెప్పొచ్చా అన్నారు. చెప్పండి సార్ అన్నాను. ఆయన నిజంగా చైర్మన్ గారికి చెప్పేశారు, ఇలాగ మన యాంకరు కిషోర్ దాస్ వచ్చాడు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు, ఏం పని ఉందయ్యా అంటే ఏం లేదు ఊరికే అంటున్నాడు అన్నారు. నువ్వు ఫిల్మ్ సిటీలో ఉంటావు అంటే ఉంటాను సార్ అన్నాను. చైర్మన్ గారు పిఏ సుధాకర్ గారు. తర్వాత నాకు గంట తర్వాత 2 గంటల తర్వాత ఫోన్ వచ్చింది, చైర్మన్ గారు పిలుస్తున్నారు రా అన్నారు. వెళ్ళాను. నేను వెళ్ళంగానే చైర్మన్ గారు మొట్టమొదటి ప్రశ్న నాతోని, ఏమయ్యా నీకు వేరే పని లేకపోతే కాలక్షేపానికి నేనే దొరికానా అన్నారు. నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి, ఇప్పుడు ఏం చెప్పాలి అని. అమ్మవారి ఉపాసకుడిని కాబట్టి, సరస్వతీదేవి కటాక్షం ఉంది కాబట్టి టక్మని ఒక ఐడియా వెలుగొచ్చింది, ఒక వెలుగు వెలిగింది. సార్ గుడికి వచ్చి దేవుడి దర్శనం చేసుకోకుండా ఎలా వెళ్తానండి అన్నాను. కాఫీ తాగుతావా, టీ తాగుతావా, గ్రీన్ టీ తాగుతావా అన్నారు. సార్ మీ దయ సార్ ఏదైనా సార్ అన్నాను. అట్లా ఒక మంచి అనుబంధం చైర్మన్ గారితో. ఆ తర్వాత చాలాసేపు కూర్చుని మాట్లాడారు, నాకు చెప్పారు, నువ్వు అడగోలుగా తింటున్నట్టున్నావు, అసలు ఏం తింటున్నావు చెప్పండి. చెప్పాను. చెప్తే ఏందా నువ్వు అడగోలుగా తినేస్తున్నావు, ఇలా అయితే లావెక్కుతావు, అనారోగ్యం వస్తే జాగ్రత్త అని తన వాకింగ్ గురించి, తన ఫుడ్ గురించి, ఎలాగ జాగ్రత్తగా ఉండాలో కూడా చాలా విషయాలు చెప్పారు. చాలాసేపు ఒక 15 గంట 20 నిమిషాలు సార్తో మాట్లాడి తర్వాత కాళ్ళకు దండం పెట్టా. నువ్వు పెడతావేంటాయా అన్నాడు. లేదు సార్, లేదు సార్, మీరు పెద్దవాళ్ళు సార్, నాకు అదృష్టం సార్ అది అన్నాను. దండం పెట్టాను, ఫోటో దిగాను. నాకు జీవితంలో మోస్ట్ మెమరబుల్ డే అది చైర్మన్ గారితో. అలా అనుబంధం అనమాట. కానీ ఆయన నిజంగా అంత ఆరోగ్యప్రదమైన వ్యక్తి, ఇంత సడన్గా అనారోగ్యం, అంత హెల్దీగా, అంత హెల్దీ హ్యాబిట్స్, ఆయన ఏమి తినరు, చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా ప్లెజెంట్గా ఉంటారు. మరి ఆయన ఆహార అలవాట్లు ఏంటి సార్? తక్కువ తింటారట, లిమిటెడ్గా తింటారు. డ్రై ఫ్రూట్స్ కొంచెం తింటారట, పెరుగు కాస్త తింటారట. డ్రై ఫ్రూట్స్, పెరుగు ప్రధాన పదార్థాలు ఇవేనట. మామూలుగా అన్నం పప్పు పెద్దగా ఏమి టచ్ చేయరు. లైట్గా కొన్ని డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని తినేవారట, పెరుగు కొంచెం తింటారట. అదే తర్వాత నేను ఈనాడులో కూడా పనిచేసావు కదా నువ్వు. అవును. అక్కడ నీకు అనుభవాలు ఏం లేవో చైర్మన్ గారితో? సబేటర్ కదా, పెద్ద ఇంటరాక్షన్ ఏమి ఉండదు. ఎప్పుడు కలిసే అవకాశం దొరకదు. అప్పుడప్పుడు ఊరికి మీటింగ్లు ఉంటే చూసేవాళ్ళం అంతే. తర్వాత ఇప్పుడు నేను గత 2 సంవత్సరాలుగా ఈటీవీ అభిరుచి ఛానల్లో బాబాయ్ హోటల్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాను. చైర్మన్ గారు ఈ ప్రోగ్రామ్ అప్పుడప్పుడు చూస్తుంటారని వినికిడి. ఎందుకంటే వంటల కార్యక్రమం కదా, ఫుడ్ అన్న తర్వాత ఎవరికైనా ఇష్టం కదా. ఆయన ఇంత తొందరగా వెళ్ళిపోతారని అనుకోలేదు. అదొక్కటి. ఇంకొక 10 ఏళ్ళు ఉంటారని నేను ఆశించాను. మహాసామ్రాజ్యం కదా ఆయన ఉంటే, మాకు ఏదో ఒక అండగా ఉన్నట్టు, దండగా ఉన్నట్టు, మాకేదో ధైర్యంగా ఉంటుంది. ఆయన వెళ్ళిపోవడం కొంచెం ఏదో లాస్, ఇట్స్ ఎ బిగ్ లాస్ అంతే. అంతకని మీరు చేసిన ఆ ఆహా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇప్పుడు అదే ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ గా మారిపోయింది. ఆ పేరు టైటిల్ ఆహా అని ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది. గొప్ప విషయం కదా ఆహా. అది మీకు ఎలా అనిపిస్తుంది? గొప్ప విషయం కదా. ఈనాడు టైటిల్ అది, వాడు శ్రవణ్ పెట్టిన టైటిల్ అది ఆహా అని. వాడు సార్ ఆయన డెసిషన్ మేకింగ్స్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు చాలా సర్కిల్ కదా ఇది, చైనా లింకప్ కదా, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, చాలా సంస్థలు ఉన్నాయి. సో ఈయన ఏదైనా టైం తీసుకొని, అసలు వ్యాపారం అనేది నడపడంలో మెయిన్ కీలకమైన విషయం ఏంటంటే డెసిషన్. న్యూస్ పేపర్ పబ్లిష్ అయిన తర్వాత ట్యాబ్లాయిడ్స్ కూడా ఒక్కొక్క ఊర్లో, ఒక్కొక్క జిల్లాలో, ఒక్కొక్క వీధిలో, ఒక్కొక్క పేటలో ఏం జరుగుతుందో అన్ని చిన్న పేపర్లో, బుల్లి పేపర్లో వస్తుంది కదా. ఆ చిన్న పేపర్లు కూడా ఆయన తరువుగా రోజు చదివేవారు, మార్క్ చేసేవారు. ఈ వార్త రాసిన వ్యక్తిని నా ముందు ప్రవేశపెట్టండి, ఈ భాష ఎవరిది, ఇంత చెత్తగా ఉంది, ఈ హెడ్డింగ్ అద్భుతంగా ఉంది, తిడుతూ రాసేవారని కూడా చెప్పు. అవును, మామూలుగా చెప్పాను. అవును, అవి అక్షంతలే. అట్లా న్యూస్ పేపర్ పోస్ట్ మార్టం చేసేవారు. సో దట్ నెక్స్ట్ పొరపాటు జరగకుండా. ఎంత స్ఫురద్రూపి, ఎంత దూరదృష్టి అంటే, ఒకసారి నేను అప్పుడప్పుడు కారులో వెళ్తున్నప్పుడు కొన్ని చోట్ల బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, హోటల్స్, వాటికి చూస్తుంటాను. కొంతమంది నిలువుగా పెడతారు హోటల్ ఏదో సత్య మరొకటి. అది చదవడం ఎంత కష్టంగా ఉంటుంది తెలుసా. నాకు అప్పుడు అది గుర్తొస్తుంది. చైర్మన్ గారు చెప్పారు, నిలువుగా పెడితే చదవడం కష్టం, అడ్డంగా ఉండాలి, అక్షరం క్లియర్గా ఉండాలి, దాన్ని వంకర టింకర్లు మెలికలు పెట్టి చేయకూడదు, ప్రేక్షకుడు చదవడానికి అనువుగా ఉండాలి, పత్రిక సౌకర్యంగా ఉండాలి, అనువుగా ఉండాలి, హాయిగా చదవగలగాలి. ఫాంట్ కూడా, ఫాంట్ చాలా బాగుంది, చాలా ప్లెజెంట్. మనం పత్రికలు వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి, కానీ ఆ ఫాంట్ ఇంతవరకు వాళ్ళు సొంతంగా చేయించుకున్నారు. అవును, చేయించుకున్నారు. అవును,
ఆ ఫాంట్ మనం ఎక్కువసేపు పేపర్ అంటే కనీసం చదవడానికి ఒక 40-50 నిమిషాలు పడుతుంది. అంతసేపు కంటికి స్ట్రెస్ లేకుండా సౌకర్యంగా భాష చదవ కూడా సరళమైన భాష. భాష సంగతి తర్వాత ముందు అక్షరాలు చదువుకోవడానికి ఇంపుగా ఉంటాయి. అంటే ఆయన ఎన్ని ఫాంట్లు చూసి ఇది సెలెక్ట్ చేసి ఉంటారు, ఎంత బ్రెయిన్ ఉండాలి. ఇంకా భాష సంగతి వదిలేయి. ఈనాడు రాకముందు పత్రికల్లో భాష ఒకలాగా ఉండేది. ఇందాక ఎవరో చెప్పారు 2 రోజుల్లో ఈనాడు 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకో. అవును అవును, ఎంత గొప్ప విషయం. దాదాపు మేము పుట్టినప్పటి నుంచి అక్షరాలు నేర్చుకున్నప్పటి అవును. నుంచి ఈనాడు ఈనాడు చదవకుండా ఒక రోజు గడవదబ్బా. గడవలేదు. అవును, మన జీవితంలో ఈనాడు చదవని రోజు లోటు. ఏదో ఏదో కార్టూన్స్ వచ్చేటివి ఆ, ఈటీవీలో. అవును. ఈటీవీలో ఛానల్లో గానీ లేదంటే పేపర్ లో గానీ కార్టూన్స్ వచ్చేటివి. శ్రీధర్ ఆ క్రియేటివిటీ ఎవరిది? శ్రీధర్ శ్రీధర్ ఒక 15, 20, 30, 40 కార్టూన్లు వేస్తారు. అందులో ఒకటి చైర్మన్ గారు సెలెక్ట్ చేస్తారు. అదే అదే. అంటే ఎంత దూరదృష్టి ఉండాలి, ఎంత ప్లానింగ్ ఉండాలి. అవును. శ్రీధర్ 30-40 కార్టూన్లు వేస్తే ఆయన ఒక్క కార్టూన్ సెలెక్ట్ చేస్తాడు. అదే డెసిషన్ మేకింగ్. దట్ ఈస్ వాట్ డెసిషన్ మేకింగ్ ఈజ్. నేను చాలా పెద్ద ఫ్యాన్ శ్రీధర్ గారికి. అవును. రిటైర్ అయిన రెస్ట్ తీసుకుంటున్నారు కానీ ఆయన. శ్రీధర్ మామూలు ఆర్టిస్ట్ గా జాయిన్ అయ్యాడు. ఆయనలో స్పార్క్ ఉంది అని గ్రహించింది చైర్మన్ గారు. ఈ అబ్బాయిలో స్పార్క్ ఉంది, ఈ గీతలో ఏదో ఉంది, లోతుంది అని పట్టుకుని ఆ అబ్బాయిని పిలిచి డెవలప్ చేసి ఒక అద్భుతమైన కార్టూనిస్ట్ని ఆంధ్ర లోకానికి అందించారు. అంటే ఎంత దూరదృష్టి ఉంది, ఎంత డెసిషన్ మేకింగ్ ఉంది. విజనరీ. దూరదృష్టి ఉంటేనే నాయకుడు అవుతారు. ఒక కార్టూన్ లో ఒక ఎడిటోరియల్ అంత బాగుండేది. అవును, ఒక ఫోటోలో ఒక 4 గీతల కార్టూన్ లో 10 మనం 20-30 వాక్యాల్లో చెప్పే విషయాన్ని శ్రీధర్ ఒక వాక్యంలో చెప్తాడు, ఒక గీతలో చెప్తాడు. ఇలాగ 2 గీతలు గీస్తాడు, 2 కళ్ళు పెడతాడు, ఒక ముక్కు పెడతాడు, కింద ఇలా గీస్తాడు. ఒక అద్భుతమైన సందేశం ఉంటుంది సార్. కలుగుతుంది. వాళ్ళ కుమారుడు సుమన్ గారు, అవును, ఆయనతో ఏ విధంగా ఉండేది సార్ ఆయన అనుబంధం మామూలుగా? అంటే ఆయన కూడా మంచి ఆర్టిస్ట్. ఆయన కూడా అవును మంచి ఆర్టిస్ట్. చాలా వరకు చూసాము. తర్వాత ఆయన కాలం చేశారు. సో ఎలా ఉండేది సార్? నాకు అస్సలు ఐడియా లేదు. అంటే మామూలుగా ఛానల్ పరంగా ఫీల్డ్ లో నేను ఎప్పుడు సుమన్ గారితో డీల్ చేయలేదు. అస్సలు నాకు అసలు అనుబంధమే లేదు. ఒక్కసారి ఎప్పుడో ఒక సీరియల్ ఏదో సినిమా ఈటీవీ సినిమా అని తీసేవారు కదా, ఇండిపెండెంట్ సినిమా 1.5 hours. అందులో ఒక్కరోజు ఒక నైట్ షూట్ లో ఒక్కసారి ఆయన్ని కలిసాను నేను. తర్వాత మేము పనిచేసేటప్పుడు స్టూడెంట్ గా వచ్చారు ఆయన, సుమన్ గారు. స్టూడెంట్ గా ఏదో డిసర్టేషన్ రాయడానికి ఎంఏ కోసం, ఎంసీజేనో ఏదో కోర్స్ చదివేవారు. బీసీజే, ఎంసీజే ఉంటాయి కదా, జర్నలిజం కోర్స్. మాస్ కమ్యూనికేషన్ చదివే రోజుల్లో కొద్ది రోజులు మాకు ట్రైనింగ్ గా వచ్చారు. వచ్చి మాతో పాటు కొన్నాళ్ళు పనిచేశారు. ఆయన ఎవరితో పెద్దగా మాట్లాడేవారు కాదు. తాను మా డెస్క్ ఇన్ఛార్జ్ ఏదైనా పని ఇస్తే పని చేసేవాడు అంతే. అవును, రైటర్ ఆయన ఎన్ని సీరియల్ రాయలేదు. అవును, నాకు ఆయన వ్యక్తిగతంగా నాకు ఆయనతో పెద్ద అనుబంధం ఏం లేదు. జాయిన్ అయిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో మన ఈటీవీ సంస్థలో మీరు జాయిన్ అయిన తర్వాత మీరు మొట్టమొదటిగా తీసుకున్న వేతనం ఎంత? 800. అది ఎన్ని 1985లో ఫిబ్రవరి 1 నేను జాయిన్ అయ్యాను. 1 year 800 జీతం. 800లో 16 రూపాయలు ఈఎస్ఐ కట్ అయ్యేది. పిఎఫ్ కాదు, ఈఎస్ఐ. తర్వాత పిఎఫ్ కి ఎంతో కట్ అయ్యేది. అది 800లోనే అది కట్ అయ్యేది. ఎంత వచ్చేది? 760 ఎంత వచ్చేది ఆ రోజుల్లో. 1 year తర్వాత పెరిగింది. తర్వాత 2000 అయింది. ఒక 2 ఏళ్లలో 2000 అయిపోయింది. అది మోస్ట్